డాడీ ఎగ్జామ్స్ బ్రహ్మాండంగా రాశారా? ఎరగదీశాం. అదేంటో మావయ్య, అన్ని కట్ చేసిన ప్రశ్నలే వచ్చాయి. కట్ చేసిన ప్రశ్నలు అదే కోట్ చేసిన ప్రశ్నలు అనుబోయి కట్ చేసిన ప్రశ్నలు అన్నాడు. నాని యు హావ్ టు ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ మ్యాన్. ఇట్స్ ఆల్ రైట్ బావా, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఫస్ట్ క్లాస్ రావాలని మమ్మల్ని దీవించండి. అలాగే అలాగే. ఎలాగూ ఫస్ట్ క్లాస్ వస్తుంది చెప్తున్నారుగా, తొందరగా ముహూర్తాలు పెట్టించిరా తమ్ముడు. పెట్టిద్దాం లేక ముందు రిజల్ట్స్ అని. ఇదేవాడు నిద్ర పోతు దిద్దితే చెప్పలేం గానీ మెలకుగా ఉండి దిద్దితే మాత్రం ఫస్ట్ క్లాస్ మాదే. వెరీ గుడ్ వెరీ గుడ్. ఫస్ట్ క్లాస్ మీకు రాకపోతే ఇంకెవరికి వస్తాయిరా? కాలేజీలో జంప్స్ కదా మీ ఇద్దరు. రేనన్ను ఇదేదో వీళ్ళ ప్రిన్సిపాల్ మీకు ఇమ్మన్నాడు. అరే మార్క్ లిస్ట్ అప్పుడే వచ్చేసిందే. ఉంటారు అన్ని 100 మార్క్సే. ఆల్వేస్. తమ్ముడు ఏమిట్రా అది? మార్క్ లిస్ట్ అత్తయ్య కాదు, రిమార్క్ లిస్ట్. రిమార్క్ లిస్టా? ఎవరి గురించి బావయ్య? మన గురించి అల్లుడు మిమ్మల్ని 5 ఏళ్ల పాటు డిబార్ చేశారు. డిబారా? దేనికి? పరీక్షల్లో కాపీ కొట్టేందుకు. కాఫీయా? తాగలేదే. కాఫీ తాగడం కాదు, కాపీ కొట్టి పరీక్షలు రాసినందుకు. ఏమిటా పైకి చూస్తున్నావు? గ్లౌజులు పట్టాలా? గ్లౌజులు అక్కర్లేదు, నేనే తీసుకొస్తాను. గవాస్కర్ ఎన్ని పరుగులు తీశాడు? 10 నిమిషాలు అనుకుంటా. ఆ మిగతా చిల్లర మనం తీసేసుకుంటే బెటర్. బయటికి రానైతే రాగలిగాం గాని బతకడం చాలా కష్టం రా. ఆకలి తెచ్చేస్తుంది. నాకు అంతేరా. రే వాస్తులు బాగున్నాయిరా. ఓపిక లేదు బావా, ఆజ్ఞలో ఆకలి మంటలు. అయితే డాడీకి ఫోన్ చేసి రమ్మంటే వెళ్ళి కాళ్ళ మీద పడతాం. అంతేనంటవా? అంతే. గుర్తుండాలమ్మా, రోడ్ దాటప్పుడు తోడు ఎవరు ఉండాలి కదా. ఈ కుర్రాడు ఎవరో తెలుసా? కుర్రాడు ఎవరైతే మాకేంటి? ఈ బాబు అలా టప్పవడం కాదు, చీఫ్ మినిస్టర్ గారు అబ్బాయి. చీఫ్ మినిస్టర్ గారు అబ్బాయి? చీఫ్ మినిస్టర్ మా బాబుని కాపాడి వాడికి పునర్జన్మనిచ్చారు. నేను మీకు జీవితంలో ఎప్పుడైనా ఉపయోగపడగలిగితే చాలా సంతోషిస్తాను. మీరు చేసిన మేలుకి ఎలా రుణం తెచ్చుకోవాలో నాకు మాటలు రావటం లేదు. రుణాలేంటి సార్? కాఫీ హోటల్లో కూర్చొని పేపర్లో మీ ఫోటో చూసుకునే మాకు మీతో కలిసి కాఫీ తాగే ఛాన్స్ వచ్చింది. మీతో ఒక ఫోటో తీసుకోవచ్చా సార్? రాత్రికి డిన్నర్ ఉంది, అప్పుడు మీకు ఇష్టం వచ్చిన అన్ని ఫోటోలు తీసుకోవచ్చు. డిన్నరా? నాన్ వెజిటేరియన్ కూడా ఉంటుందండి. ఇవాళ శ్రీకాంత్ పుట్టినరోజు. అయితే కేకులు కూడా ఉంటాయి. హ్యాపీ బర్త్డే టు యూ. ఇప్పుడు కాదు అంకల్, ఈవినింగ్ చెప్పాలి. మీరు రాకపోతే నేను అసలు కేకే కట్ చేయను. తప్పకుండా వస్తారు. ఏం బాబు, ఈ రోజు ఈ తల్లి మనసుకి మీరు చాలా ఆనందాన్ని ఇచ్చారు. ఆ సంతోషాన్ని కలిసి పంచుకుందాం. సార్, పార్టీ వర్కర్స్ వెయిట్ చేస్తున్నారు. జర్నలిస్టులు వచ్చే టైం కూడా అయింది. ఓ, జర్నలిస్టులకు అపాయింట్మెంట్ ఇచ్చారు సార్? పేపర్లో చూసే ఉంటారు. బ్యాంక్ రాబరీలు, కిడ్నాప్లు, వీటన్నిటికీ ప్రభుత్వం తరఫున నేను సమాధానం చెప్పాలిగా. ఇప్పుడే వస్తాను. ఏమైంది? టైర్ పంచర్ అయిందమ్మా. ఎవరు మీరు? వీఆర్ ఫ్రమ్ ద ప్రెస్. సీఎం గారితో అపాయింట్మెంట్ ఉంది. ఒక్క నిమిషం. హలో సార్, ప్రెస్ వాళ్ళు వచ్చారు. సీఎం గారితో అపాయింట్మెంట్ ఉందని చెప్తున్నారు. లోపల పంపించమంటారా? అలాగే పంపించు. ఓకే సార్.
ముందు వాళ్ళు పట్టుకోండి. ఎవరు వీళ్ళంతా? సీఎం గారు ఆయన కాల్చారు మరినా. ఎవడా ఇండియాలో మంచి డాక్టర్లు లేడని చెప్పింది? ఈ రోజు నుంచి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నేనే. ఏంటిదంతా? ఏం జరగబోతుంది? రాష్ట్రం తల్ల కిందలయ్యే డేంజర్ జరగబోతుంది. ఈ పాటికి గాయపడిన ముఖ్యమంత్రిని హాస్పిటల్లో చేర్చుంటారు. నిన్ను ఆయన స్థానంలో ఉంచడానికి, ఆయన అక్కడి నుంచి కిడ్నాప్ చేయడానికి అదొక్కటే సరైన చోటు. డాక్టర్స్, మీరు మీ డ్యూటీని బ్రహ్మాండంగా చేశారు. వెరీ గుడ్. ఇప్పుడు ముఖ్యమంత్రి మా వాణ్ణి చూస్తే ముక్కు మీద వేలేసుకుంటాడు. వెరీ గుడ్. నా కలను నిజం చేశారు. వెరీ వెరీ గుడ్. నేను మిమ్మల్ని సత్కరించాలి కదా. ఇదిగో బహుమతి, తీసుకోండి. వెళ్ళకపోతే మనం చూసిన రాష్ట్రం మనతో అంతమైపోతుంది. నా మాట విను. నువ్వు ఎక్కడుంటే నిన్ను కూడా చంపేస్తాను. నువ్వు పారిపోతే నువ్వు వివరాలు తెలిసే వరకనే నన్ను ప్రాణంతో ఉంచుతాను. నువ్వు వెళ్ళకపోతే నమ్మదొట్టు. కమన్ గో, వెళ్ళిపో, వెళ్ళు. నువ్వు ఒట్టేశాను. నువ్వు వెళ్ళిపో. మనం చూసినంత వెళ్ళి నాతో చెప్పు. నా గురించి వరి కాకు. పోలీసు నువ్వు వెళ్ళిరా. నా మాట విని నువ్వు వెళ్ళిరా. గో, వెళ్ళు, వెళ్ళు, పారిపో. వీడు పోలీసు వాడు కాదేమోనని నా నమ్మకం. పోలీసు వాడైనా కాకపోయినా ఎప్పటికైనా ఈడు మనకి డేంజరే. మా విషయం నీకు నీ ఫ్రెండ్కి తెలుసని నాకు తెలుసురా. దీనివల్ల నెల రోజుల నుంచి మేం పడ్డ కష్టమంతా స్మాష్ అయిపోయింది. చివరిసారిగా చెప్తున్నాను, మా విషయం తెలిసిన నువ్వు ఇక్కడి నుంచి బతికి బయటికి పోలే. చెప్పు, పారిపోయిన నీ స్నేహితుడి పేరేంటి? చెప్పరా, చెప్పు.
చెప్పే. చెప్పకపోతే నెత్తురు కక్కుని చచ్చేలా కొడతాను. మీరెన్ని చిత్రహింసలు పెట్టినా దేశద్రోహానికి పాల్పడే నీలాంటి ఓర కుక్కని ముఖ్యమంత్రి గారి సీట్లో మాత్రం కూర్చోనేమను. నాతో వచ్చిన వాడి వివరాలు చెప్పను. మహా అయితే ఏం చేస్తాను? చంపుతాను. చంపండి. నా బుజ్జి కన్నా చెప్పరా, నా బంగారు కొండవి కదూ, చెప్పమ్మా చెప్పు. నిన్ను పెట్టే హింసని చూసి నేను తట్టుకోలేకపోతున్నా, చెప్పమ్మా చెప్పు. వచ్చావా? వాడేడ్రా? చంటి చాలా కష్టం మావయ్య. ఓహో, మొన్నేమో మతిపోయింది, ఇవాళ కష్టంలో ఉన్నాడు. మరో కొత్త నాటకం మొదలు పెట్టారా? లేదు మావయ్య, చంటి ఒక మాఫియా గ్యాంగ్స్ లో చిక్కున్నాడు. వాళ్ళే మన చీఫ్ మినిస్టర్ గారిని కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేస్తారు మావయ్య. ఈ దెబ్బ నేను ఎందుకు కొట్టానో తెలుసా? నీ మత్తు దగ్గర నిజం చెప్తా ఉన్నా. నేను చెప్పేది నిజం మావయ్య. నీకంటే జంతువు రాయురా. నడత మార్చుకుని ఇంట్లో పడి ఉంది. రై దౌర్భాగ్యులరా, ఈ మీ సామెత సావుండ్రా. అమ్మా నువ్వేనా మావయ్య, నీ మీద ఒట్టేసి చెప్తున్నాను. బావ నిజంగా కష్టాల్లో ఉన్నాడు. మావయ్యకి నువ్వేని చెప్పమ్మా. ఒరే నాని, తల్లిని కనుక నేను నీ మాట నమ్ముతున్నాను రా. కానీ ఈ ప్రపంచంలో ఎవ్వరూ నీ మాట నమ్మరు. అయిన దానికి కాని దానికి అబద్ధాలు చెప్పి ఎంత దూరం తెచ్చుకున్నారో చూసావా? భగవంతుడా. అవునమ్మా, మా బతుకు నాన్న పులి కదైపోయింది. నిజం చెప్తున్నావో నమ్మటం లేదు. బావ పుల్లి మధ్య చిక్కున్నాడు. భగవంతుడా, మా బావకి ఏం కాకుండా చూడు, ఏం కాకుండా చూడు. సార్, ఏంట్రా? వాడిని ఎంత కొట్టినా నిజం చెప్పలేదు సార్. అయితే నిజంగానే చంపే.